హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఫోర్త్ ఫ్లోర్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మనకు చెన్నై సిటీకి దూరంగా ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్స్ ని చూపించడం జరుగుతుంది. ఆ అపార్ట్మెంట్స్ లో ఎవరూ కూడా జనాలు లేకుండా ఉంటారు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో మాత్రమే జనాలు నివసిస్తూ ఉంటారు. మిగిలిన అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కూల్ చేస్తున్నారు అని అక్కడ ఎవరో కూడా నివసించకుండా ఉంటారు. అయితే ఈ అపార్ట్మెంట్స్ గురించి మాత్రం బయట చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఒక యూట్యూబర్ వ్యక్తి మాత్రం మనం ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా రికార్డ్ చేయాలి, ఈ గోస్ట్ వీడియోల్ని మనం రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి అని వాళ్ళు వెంటనే బయలుదేరి ఎక్కడైతే అక్కడ ప్రజలు ఉంటున్నారో ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగా అక్కడ ఉన్న వాళ్ళు మీరు రోజుకి 2500 రూపాయలు ఇచ్చి ఇక్కడ ఉండవచ్చు, కానీ ఒక కండిషన్ ఏమిటి అంటే ఈ అపార్ట్మెంట్ లో 4th ఫ్లోర్ కి మాత్రం వెళ్ళకూడదు అని చెప్తారు. దాంతో ఆ యూట్యూబర్ వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి సరే అని ఆ కండిషన్ కు ఒప్పుకుని అక్కడ రెంట్కి దిగుతాడు. అలా రెంట్కి దిగినటువంటి యూట్యూబర్ తన గ్యాంగ్ తో కలిసి అక్కడ చాలా వీడియోస్ ని తీసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క హరి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉండగా తనకి ఇంతలో తనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉన్నావన్న విషయం నాకు తెలుసు, నేను ఇక్కడ ఊర్లో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి అడ్రస్ ని పంపిస్తుంది. దాంతో హరి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది అని తన వర్క్ ను కూడా చెన్నైకి మార్పించుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. అలా చెన్నైకి వచ్చినటువంటి హరి ఇంతకు ముందు ఒక అపార్ట్మెంట్ లో 4th ఫ్లోర్ లోకి వెళ్ళకూడదు అని చెప్పారు కదా, సరిగ్గా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి తన ఫ్లాట్ లో ఉండమని చెప్పింది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ హరి మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ ఫ్లాట్ అక్కడే ఉంది, నేను అక్కడే ఉంటాను అని తను వెంటనే వెళ్లి ఆ రూమ్ ను ఓపెన్ చేయగా ఆ రూమ్ మొత్తం కూడా బూజు పట్టిపోయి చాలా సంవత్సరాల క్రితం ఓపెన్ చేసినట్లుగా చాలా చెత్తతో నిండిపోయి ఉంటుంది. దాంతో హరి అదంతా కూడా క్లీన్ చేసుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు. ఈ హరి ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ ఉండడంతో తన టీం మొత్తంతో కూడా బాగా కలిసిపోయి పని చేయించుకుంటూ ఉంటాడు. అలాగే తన టీమ్ లోని మెంబర్స్ అందరినీ కూడా 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ దగ్గరికి రమ్మని చెప్పి అందరూ అక్కడ మందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలా పార్టీ చేసుకుంటూ ఉండగా హరి టీమ్ లోని ఒక వ్యక్తికి అక్కడ విచిత్రమైన ఒక రూపం కనిపిస్తుంది. ఆ విధంగా హరి టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వింత వింత శబ్దాలని వింటూ విచిత్రమైనటువంటి రూపాలను చూస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన హరి ఉంటున్నటువంటి ఆ ఫ్లాట్ పక్కనే చాలా మంది నివసిస్తూ ఉంటారు. ఒక ఫ్లాట్ లో వృద్ధ దంపతులు ఉంటారు. అలాగే మరొక ఫ్లాట్ లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. మరొక ఫ్లాట్ లో ఓల్డ్ పోలీస్ ఆఫీసర్ నివసిస్తూ ఉంటారు. ఆ వృద్ధ దంపతులు వచ్చి హరి దగ్గర మాట్లాడుతూ మా కొడుకులు కోడళ్ళు అందరూ కూడా ఫారెన్ కి వెళ్ళిపోయారు, కేవలం మేమిద్దరం మాత్రమే ఇక్కడ అనాథల్లాగా బ్రతుకుతున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి హరి వెంటనే అక్కడి నుంచి జాగింగ్ చేయడానికి వెళ్ళిపోగా అపార్ట్మెంట్ లో పిల్లలు ఎవరు ఉండరు, కానీ ప్లేస్ లో మాత్రం చాలా స్నాక్స్ తిన్నటువంటి ర్యాపర్స్ ని పడేసి ఉంటారు. వాటిని చూసినటువంటి హరి ఇక్కడ ఎక్కడ కూడా పిల్లలు పెద్దగా కనిపించడం లేదు, ఇన్ని స్నాక్స్ ర్యాపర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హరి వెంటనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనితకి ఫోన్ చేయడానికి ట్రై చేయగా తనకు ఫోన్ కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతో హరి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదో ప్రమాదంలో ఉందని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పింది, తీరా ఇక్కడికి వస్తే తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే ఆ తర్వాత రోజు మార్నింగ్ జాగింగ్ వెళుతూ ఉండగా ఆ అపార్ట్మెంట్ దగ్గరలోనే ఒక అడవి ఉంటుంది. హరి అడవిలోకి వెళ్ళగా అక్కడ చిన్న శ్మశానం కూడా ఉంటుంది. దాన్ని చూసినటువంటి హరి నేను ఈ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా నాకేదో వింత వింతగా జరుగుతుంది, నన్ను రమ్మని చెప్పినటువంటి నా గర్ల్ ఫ్రెండ్ నాకెందుకు కనిపించడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనిత ఫోన్ చేయడంతో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా హరి అనితకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే హరి, నువ్వు చెన్నైకి వచ్చావన్న విషయం నాకు తెలుసు, నువ్వు ఒక పని చేయి, చెంగల్పట్టు అనే ప్రాంతంలో ఉన్నటువంటి కోర్టు దగ్గరికి వెళ్ళు, కృష్ణమూర్తి అనే వ్యక్తి వచ్చి నిన్ను కలిసి అన్ని సమస్యలు కూడా నీకు చెప్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో హరి వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ చెప్పినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి కృష్ణమూర్తి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి కృష్ణమూర్తి కోసం చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా వెయిట్ చేస్తున్నాడు అని తెలుసుకుని తను దూరంగా కూర్చుని కృష్ణమూర్తి కోసం వెయిట్ చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ అని ఒక గ్యాంగ్ చంపేసి వెళ్లిపోతారు. అది చూసినటువంటి కృష్ణమూర్తి కూడా ఆ గ్యాంగ్ ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కృష్ణమూర్తి భయపడి పారిపోతూ ఉండడం చూసినటువంటి హరి అరే ఆ కృష్ణమూర్తి వచ్చి
వచ్చాడు, కనీసం తనతో మాట్లాడలేకపోయాం, మరొకసారి తనని కలిసి మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ ని చంపినటువంటి గ్యాంగ్ వెంటనే ఒక గ్యాంగ్స్టర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, సార్ మీరు చెప్పినట్లుగానే చంద్రశేఖర్ ని చంపేశాం, కానీ కృష్ణమూర్తిని మాత్రం చంపలేకపోయాం, తను మిస్ అయ్యాడు అని చెప్తూ ఉంటారు. దాంతో ఆ గ్యాంగ్స్టర్ మాట్లాడుతూ, అరే చెప్పిన ఒక పని కూడా ఎందుకు మీరు పూర్తిగా చేయలేకపోయారు, వెంటనే మీరు కృష్ణమూర్తిని కూడా చంపేయండి, అప్పుడే మనం ఆ అపార్ట్మెంట్ ని పూర్తిగా పడగొట్టగలమని అంటూ ఉంటాడు. ఆ తర్వాత హరి వెంటనే తను ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్లి అక్కడ నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఎవరో వచ్చి హరిని చంపుతున్నట్లుగా తన కల వస్తుంది. దాంతో తను నిద్ర లేచి ఫ్లాట్ మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడ ఒక సూట్ కేసు ఉంటుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేయబోతూ ఉండగా తన వెనకాల ఉన్నటువంటి ఒక ఫోటో కింద పడిపోతుంది. హరి వెళ్లి ఆ ఫోటోలో ఏముందో చూడగా ఆ ఫోటోలో ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది. దాంతో హరి వెంటనే ఆ ఫోటోని మరియు అనిత ఫోటోని తీసుకుని బయటికి వెళ్లి ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోపక్క 4th ఫ్లోర్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని మరియు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి అని ఆ పెద్ద గ్యాంగ్స్టర్ తన మనుషుల్ని పంపించడంతో ఆ గ్యాంగ్స్టర్ మనుషులు అక్కడికి వచ్చి మన హరితో గొడవ పడుతూ ఉంటారు. ఆ హరిని చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి వృద్ధ దంపతులు, అలాగే ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళతో పాటు పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా హరికి సహాయం చేస్తూ ఉంటారు. మరోపక్క అదే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యూట్యూబర్ అదంతా కూడా వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ గ్యాంగ్స్టర్ మనుషులు మాత్రం వీళ్ళందరినీ కూడా తీవ్రంగా కొట్టి డాబా మీదకి తీసుకుని వెళ్లి కిందకి తోసేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఆ గ్యాంగ్ హరిని కూడా కొట్టి ఒక ప్లేస్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోగా హరి కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి నాకు సహాయం చేసినటువంటి ఆ వృద్ధ దంపతులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అలాగే పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపి పైనుంచి తోసేశారు కదా. హరి వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎటువంటి డెడ్ బాడీస్ కూడా కనిపించవు. దాంతో హరి వెంటనే ఆ యూట్యూబర్ ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేశాడు కదా అని చెప్పి ఆ యూట్యూబర్ దగ్గరికి వెళ్లి వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ 4th ఫ్లోర్ లో ఎవ్వరు ఉండరు, హరికి ఎవరూ కూడా సహాయం చేసి ఉండరు, కేవలం తను మాత్రమే ఆ గ్యాంగ్స్టర్ మనుషులతో ఫైట్ చేసి ఉండి ఉంటాడు. దాంతో హరి కూడా షాక్ అయ్యి ఏంటి 4th ఫ్లోర్ లో ఎవ్వరూ లేరా, మరి నా కళ్ళకు మాత్రమే ఎందుకు ఇంతమంది కనిపించారు, అయినా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పినటువంటి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనిత ఎక్కడికి వెళ్ళింది, అలాగే ఆ రూమ్ లో ఉన్నటువంటి చిన్న పాప ఫోటో ఎవరిది, ఆ ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరు అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా హరి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అతని దగ్గరకు ఒక స్వామీజీ వచ్చి మాట్లాడుతూ, నువ్వు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నావు కదా, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ అపార్ట్మెంట్ లోనే దొరుకుతుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో హరి వెంటనే తిరిగి అపార్ట్మెంట్ దగ్గరికి రాగా ఒక పేపర్ కటింగ్ గాలికి కొట్టుకుని తన దగ్గరికి వస్తుంది. వెంటనే ఆ పేపర్ ని తీసుకుని చదవగా మార్క్ రాయల్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పి ఒక ఫోటోని వేసి ఉంటారు. ఆ ఫోటోను చూసినటువంటి హరి షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోటోలో ఉన్నది మరి ఎవరో కాదు, 4th ఫ్లోర్ లో తన పక్క ఫ్లాట్ లోనే ఉన్నటువంటి వృద్ధ దంపతుల పెద్ద ఆయనే అక్కడ ఉండి ఉంటాడు. ఆ ఫోటోను చూసినటువంటి హరి ఇతన్ని నేను చూశాను కదా, అసలు ఇంతకీ ఇతనికి ఏమైంది అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత హరి వెంటనే హరికి మరియు తన వైఫ్ అయినటువంటి అనితకి కామన్ ఫ్రెండ్ అయినటువంటి పూజకి ఫోన్ చేసి, అనిత నాకు ఫోన్ చేసి అపార్ట్మెంట్స్ దగ్గరకు రమ్మని చెప్పింది, తీరా నేను ఇక్కడికి వస్తే అనిత కనిపించడం లేదు, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దానికి పూజ సమాధానం చెప్తూ, మీరిద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉండి తర్వాత మీరు బ్రేకప్ చేసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత అనిత ప్రెగ్నెంట్ అయ్యింది, తను ఒక పాపకు జన్మనిచ్చింది, ఆ పాపను తను ఎక్కడా వదిలిపెట్టకుండా తనే స్వయంగా పెంచుతూ ఒక సింగిల్ ఉమెన్ లాగా అపార్ట్మెంట్ లోనే ఉంటూ చాలా కష్టాన్ని పడుతూ ఆ పాపను పెంచుతూ వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి నాకు అనితకి మధ్య కమ్యూనికేషన్ కూడా కట్ అయ్యింది, తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి హరి అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి మరి ఎవరో కాదు, నా కన్న కూతురు అని తెలుసుకుని చాలా షాక్ అవుతూ పరిగెట్టుకుంటూ తన ఫ్లాట్ లోకి వెళ్లి ఆ ఫోటోను చూసి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు విషయం అర్థం చేసుకున్నటువంటి హరి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కూతురు మరియు నా వైఫ్ కనిపించడం లేదు అని అనిత మరియు తన కూతురు ఫోటోని కూడా పోలీస్ ఆఫీసర్ కు చూపించగా పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ హరిని చూసి మాట్లాడుతూ, ఈ అమ్మాయి కనిపించడం లేదు అని కొన్ని రోజుల క్రితం కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు అని అంటాడు. దాంతో హరి నేను కృష్ణమూర్తిని కూడా కలవాలి, ఒకసారి కృష్ణమూర్తి ఎప్పుడైనా మీ స్టేషన్ కి వస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ సిటీలో ఉన్నటువంటి పెద్ద గ్యాంగ్స్టర్ కి ఫోన్ చేసి అనితని వెతుకుతూ ఎవరో తన హస్బెండ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాడు, అతని సంగతి చూడండి అని అంటూ ఉంటాడు. దానికి ఆ గ్యాంగ్స్టర్ సమాధానం చెప్తూ, అతని సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు
కృష్ణమూర్తి ఎక్కడ ఉన్నాడో వెతికి అతని ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, అతన్ని ముందుగా చంపాలి అని అంటూ ఉంటాడు గ్యాంగ్స్టర్. మరోపక్క ఫ్లాట్ కి వచ్చి నిద్రపోతున్నటువంటి హరికి ఎవరో తనను చంపి పక్కనే ఉన్నటువంటి అడవులో ఉన్న శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్లి తన డెడ్ బాడీని పాతి పెడుతున్నట్లుగా తనకు కల వచ్చి ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. సరిగ్గా అదే సమయంలో హరికి ఒక గదిలో నుంచి విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రేపర్ వచ్చి తన మొహం మీద పడడంతో ఈ చిప్స్ రేపర్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ సౌండ్ వస్తున్నటువంటి సీక్రెట్ గదిలోకి లోపలికి వెళ్ళగా ఆ గది లోపల చాలా జంక్ ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని హరి ఇంకా లోపలికి వెళ్ళగా అక్కడ ఒక చిన్న పాప పిడ్స్ వచ్చి కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసినటువంటి హరి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ పాప మరెవరో కాదు, తన సొంత కూతురే అక్కడ ఉండి ఉంటుంది. అంటే ఇన్ని రోజులు కూడా ఆ పాప ఆ గదిలోనే ఉండి ఆ జంక్ ఫుడ్స్ మొత్తం కూడా తింటూ ఉండి ఉంటుంది. హరి వెంటనే ఆ పాపను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ చెక్ చేసి హరిని చూసి మాట్లాడుతూ, పాప ఇన్ని రోజుల నుంచి జంక్ ఫుడ్ తింటూ ఉండడంతో తన ఆరోగ్యం మొత్తం చాలా వరకు చెడిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, వెంటనే తన ఆరోగ్యంగా ఉండడం కోసం నేను బాగా ట్రీట్మెంట్ చేశాను, తనను నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళి తనను ప్రశాంతంగా చూసుకొని అంటాడు. అలా హరి వెంటనే ఆ పాపను ఇంటికి తీసుకుని వచ్చి చాలా ఆనందంగా తనతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో హరి ఆ పాపతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా తను మాట్లాడకుండా కేవలం సైగులు మాత్రమే చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఒక పాప మాట్లాడుతూ, ఈ హరి ఎవరో నీకు తెలుసా అని సైగుల ద్వారా ఆ పాపను అడగ్గా ఆ పాప కూడా సైగుల ద్వారా ఇతను మా నాన్న అని సైగ చేసి చెప్తూ ఉంటుంది. అంటే అనిత తన పాపకి తన ఫాదర్ హరి అని చెప్పి పెంచి ఉండి ఉంటుంది. హరి మాత్రం నాకంటూ ఎవరూ లేరనుకున్నాను, ఇప్పుడు నాకంటూ ఒక పాప ఉంది అని ఆ పాపతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు కృష్ణమూర్తి హరికి ఫోన్ చేసి వెంటనే నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ దగ్గరికి రా అని చెప్పడంతో హరి వెంటనే కృష్ణమూర్తిని కలవడానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఆ కృష్ణమూర్తి వెంటనే హరిని చూసి, నీ పేరు హరి కదా, నీ గురించి అనిత నాకు చాలా చెప్పింది, తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నువ్వు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, పాప పుట్టిన తర్వాత తను చాలా కష్టపడి ఆ పాపను పెంచుతూ చాలా కష్టపడి డబ్బుల్ని సంపాదిస్తూ ఆ రాయల్ మార్క్ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ ని కూడా తీసుకుంది. అయితే ఈ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్ ఓనర్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు, మా పేరు మీద రిజిస్టర్ చేయండి అని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా తను చంపుకుంటూ వచ్చేవాడు. అలా అపార్ట్మెంట్ ఓనర్ చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేమిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఇక్కడ సెకండ్ క్యాపిటల్ రాబోతుంది, ఈ అపార్ట్మెంట్స్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు, వీటిని పడగొట్టేసి ఇంకా చాలా పెద్ద వెంచర్ కడితే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచించి ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద గ్యాంగ్స్టర్ తో మాట్లాడి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించేస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి కృష్ణమూర్తి వెంటనే హరిని చూసి ఖచ్చితంగా ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఆ గ్యాంగ్స్టర్ సహాయంతో అనితని కూడా ఏదో ఒకటి చేసేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ గ్యాంగ్స్టర్ సహాయంతో ఆ అపార్ట్మెంట్ ఓనర్ చంపించేశాడు. సో ఖచ్చితంగా అనితని కూడా తను ఏదో ఒకటి చేయించి ఉంటాడు. నేను ఈ విషయం మీద కోర్టులో కేసు ఫైల్ చేశాను, రేపే కోర్టులో వాయిదా ఉంది, రేపు కోర్టు దగ్గరికి వచ్చేయి, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి కృష్ణమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజే కృష్ణమూర్తిని ఆ గ్యాంగ్స్టర్ చంపించేసి ఉంటాడు. మరోపక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హరి కూతురు ఏదో ఒక బొమ్మని డ్రా చేస్తూ ఉంటుంది. అదేమిటి అంటే అపార్ట్మెంట్ పక్కనే ఉన్న శ్మశానంలో తన అమ్మ ఉన్నట్లుగా అక్కడ డ్రా చేస్తుంది. దాంతో హరి వెంటనే ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ రీసెంట్ గా ఏదైనా సమాధి ఉందో అని వెతికి దాన్ని కనిపెట్టి దాన్ని తవ్వి దానిలో ఉన్న బాడీని బయటకు తీస్తాడు. అప్పుడే తనకి ఒక సెల్ ఫోన్ కూడా దొరుకుతుంది. ఆ సెల్ ఫోన్ మరి ఎవరిదో కాదు, అనితది అయి ఉంటుంది. దాంతో హరి చాలా బాధపడుతూ ఇదంతా కూడా ఆ గ్యాంగ్స్టరే చేసి ఉంటాడు, అందుకే అనిత ఆత్మగా మారి తను జరిగిందంతా మనకు చెప్పడం కోసం ఇక్కడికి పిలిచినట్లుగా ఉంది అని హరి అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హరి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ మార్క్ రాయల్ అపార్ట్మెంట్ ఓనర్ గురించి, అలాగే చెన్నై సిటీలో ఉన్నటువంటి పెద్ద గ్యాంగ్స్టర్ గురించి, వీరిద్దరు వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి అందరికీ కూడా వివరించి చెప్తూ ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ లో చాలా మంది చనిపోయారు, వాళ్ళ చావులు వెనక ఎవరున్నారో నాకు బాగా తెలుసు, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తాను, రేపే కోర్టులో నేను కేసు వేసి సాక్ష్యాలన్నీ కూడా అక్కడే సబ్మిట్ చేస్తాను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గ్యాంగ్స్టర్ హరికి ఫోన్ చేసి మాట్లాడుతూ, నీ దగ్గర నీకంటూ ఉన్నటువంటి నీ ప్రాణం అయినటువంటి నీ కూతురు మా దగ్గరే ఉంది, నీ పాపను నువ్వు కాపాడుకోవాలి అంటే త్వరగా మాకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ తీసుకుని మీ ఫ్లాట్ దగ్గరికే, అదే 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ దగ్గరికే రా అని చెప్తాడు. హరి చాలా వేగంగా ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా గ్యాంగ్స్టర్ హరిని చాలా తీవ్రంగా కొట్టి తనను కుర్చీలో బంధించి మాట్లాడడం మొదలు పెడతాడు.
ఆ గ్యాంగ్స్టర్ హరిని చూసి మాట్లాడుతూ, నీలాగా అనిత కూడా చాలా బెట్టు చూపించింది, మాకు వ్యతిరేకంగా సాక్ష్యాల్ని క్రియేట్ చేసి మా మీద కేసు ఫైల్ చేయాలని చూసింది, ఎంత చెప్పినా తను వినలేదు, అందుకే తనను కూడా నీలాగే కుర్చీలో కొట్టి బంధించి తను బ్రతికి ఉండగానే ఆ శ్మశానంలో పాతి పెట్టేశాం, ఇప్పుడు నిన్ను నీ కూతుర్ని కూడా అదే విధంగా చంపబోతున్నాం అంటూ వాళ్ళిద్దరిని చంపబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అనిత ఆత్మ హరి బాడీలోకి వచ్చి ఆ గ్యాంగ్స్టర్ మనసులందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇంతకుముందే ఆ గ్యాంగ్స్టర్ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా బాంబులు పెట్టి పేల్చేయడం కోసం బాంబులు బాగా పెట్టి, నేను అపార్ట్మెంట్ నుంచి బయటికి రాగానే నువ్వు బాంబ్ బ్లాస్ట్ చేసి అని ఒక వ్యక్తికి చెప్పి ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ లోపల మాత్రం అనిత దెయ్యం హరి బాడీలో ఉండడంతో ఆ హరి గ్యాంగ్స్టర్ మనసు అందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి పాపని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. దూరం నుంచి అది చూసినటువంటి ఆ వ్యక్తి మాత్రం మనకి పని అప్ప చెప్పినటువంటి గ్యాంగ్స్టర్ బయటకు వచ్చినట్లుగా ఉన్నాడు అని వెంటనే బాంబుని బ్లాస్ట్ చేస్తాడు. అలా అపార్ట్మెంట్ లో బాంబులు పేలడంతో గ్యాంగ్స్టర్ మరియు గ్యాంగ్స్టర్ మనసులందరూ కూడా బాంబు పేలుల్లో చనిపోతారు. బాంబు పేలడానికి కొద్ది నిమిషాల ముందే హరి పాపను కూడా బయటకు తీసుకుని వచ్చేసి ఉంటాడు. అలా పాపను కాపాడి బయటకు తీసుకొచ్చినటువంటి హరి ఆ పాప కోసమే బ్రతుకుతూ చాలా ఆనందంగా పాపను చూసుకుంటూ తను కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లలు పెళ్ళైన రోజు రాత్రి ఎలా కిడ్నాప్ అవుతున్నారు, ఐవీఎఫ్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి మహిళల శరీరాల్లో ఉన్నటువంటి ఆ సబ్స్టాన్స్ ఏమిటి, దానివల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, వ్యాన్లో వెళుతున్నటువంటి 3 అమ్మాయిలు ఒకే రోజు ఎలా చనిపోయారు, వాళ్ళ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి, అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తామని చెప్పి ఆ గ్యాంగ్ ఏం చేస్తున్నారు, చివరికి పోలీసులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి గ్యాంగ్ని అరెస్ట్ చేసి వాళ్ళ అరాచకాల్ని ఆపగలిగారా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అదర్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.